అందరికీ నమస్కారం అండి. ఒక తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు ఆస్తి పత్రాల కోసం అక్క చెల్లెళ్ళిద్దరూ వివాదం పెట్టుకుని తీసుకొచ్చి చెల్లెలింటికాడో అక్క ఇంటికాడో ఎవరో ఒకళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి శవాన్ని 3 రోజుల నుంచి ఆస్తి పత్రాలు బయటికి పట్టుకురా, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు బంగారం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టు, అప్పుడు శ్మశానానికి తీసుకెళ్దాం అని ఒకళ్ళు తోబుట్టువులు ఇద్దరిలో ఒకళ్ళు అంటాం. ఇంకొక ఆవిడైతే ఆకపోవటం. పెద్ద మనుషుల్లోకి చెప్తే పెద్ద మనుషులు అడిగితే ముందు శవాన్ని తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసేయండి, తర్వాత వాటి గురించి మాట్లాడదామని పెద్ద మనుషులు చెప్పారు. అయితే ఎవరు వినట్లేదండి, ఎవరో తగ్గట్లేదు. అంటే ఎంత దారుణం అండి ఇది. బాగోనప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర పెట్టుకున్నారో ఆవిడకి వచ్చే డబ్బులతో ఆవిడకి వైద్యం చేయించారు, ఆవిడ డబ్బులు ఆవిడకి ఖర్చు పెట్టారు తప్ప ఎవరి డబ్బులు ఇంట్లో తెచ్చి అక్కడ పెట్టలేదు. కానీ ఎందుకు అలాగా ఆ వివాదం? ఆ టైంలో ఇరుగు పొరుగు ఏమంటున్నారు, 3 రోజుల నుంచి ఇలా పెట్టుంచారు, మాకు ఇబ్బంది అని వాళ్ళు అంటున్నారు. నేను వీడియో చూశానండి, మీరు కూడా చూడండి. సుమన్ టీవీ ఏదో తీసి పెట్టింది. అది చాలా రాంగ్ కదండి. తల్లికి అంతిమ సంస్కారాలు చేయడానికి కన్న బిడ్డలకి బాధ కలుగుతుందా? వాళ్ళ సంపాదించిన సంపాదన పంచుకోవటానికి ఇబ్బంది వాళ్ళకి, అది తప్పండి. మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఆడదే చనిపోయింది తల్లి, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. ఈ ఆడపిల్లలు ఇద్దరూ ఒక మాట మీదకి వచ్చి ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుని ఆవిడని పంపించేసిన తర్వాత కదా ఆస్తులు పంచుకోవాలి. ఎంత బాగుందో చూడండి. అవి తేకపోతే తీసుకెళ్ళిపోతే పట్టురారంటాడు అని ఈవిడంటది. అందుకని ఇంకొకళ్ళ ఇంటికి, ఒక తోబుట్టు ఇంటికాడ చనిపోతే ఇంకో తోబుట్టు ఇంటికి తీసుకొచ్చి ఆస్తి పత్రాలు పట్టుకురా అని పెట్టారు. ఎంత బాగుందో. అంటే ఆస్తుల కోసమా, బిడ్డల కోసమా? ఈ బిడ్డల్ని ఇందుకే కన్నారా? ఇందుకే వీళ్ళ నోరు కట్టుకుని కడుపు కట్టుకుని సంపాదించారా? బిడ్డలు చేసేది ఇదేనా? అంటే బిడ్డలు కావాలా వద్దా అండి? ఇలా ఉన్నాయండి. ఇది రోజులు. ఇంకా ముందు ముందు ఏం చూస్తామో తెలీదు. ఇంకా తల్లి శవం అక్కడే పెట్టుకుని దెబ్బలాట్లు ఆడుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు కదండి. మాట్లాడుకోవచ్చు, తర్వాత కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, పెద్ద మనుషులు ఉంటారు, ఇలాంటివి ఉంటాయి. ఈ ముందు ఈ పని కానిచ్చేసి అప్పుడు చేసుకోవాలి ఆ పనులు. ఏమంటారు చెప్పండి? అసలు ఏమన్నా బాగుందా అండి?